చెప్పుకుందామా? నాది ఆలస్యమే లేదు. క్వశ్చన్ల తర్వాత ముందు మాది అయితే తర్వాత మీది. మేము చెప్పుకోవాలి కదా. అనేక త్యాగాల మీద, అనేక పోరాటాల ఫలితంగా 6 దశాబ్దాల నిరీక్షణ తర్వాత తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. సరే, ఆనాడు అనేక కన్ఫ్యూజన్స్, అనేక రకాల ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా మేము టీఆర్ఎస్ పార్టీగా మా రాష్ట్ర కార్యవర్గంలో ఈ రాష్ట్రం ఎవరికి పడితే వారికి అప్పగించకూడదు, బాధ్యతాయుతమైన పద్ధతిలో ముందుకు సాగాల, దీనికి ఒక పటిష్టమైన పునాది పడాలా అనేటువంటి ఒక ఆలోచనతోని మేము ఒంటరిగానే ఏ పొత్తులు ఇంకేమీ లేకుండా స్వతంత్రంగానే ఎన్నికలకు వెళ్ళిన మాట కూడా యావత్ మందికి తెలుసు. సరే, ప్రజల ఆశీర్వాదం, వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. స్ట్రేట్ అవే మాకే స్పష్టమైనటువంటి మెజారిటీ ఇచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. తదనంతరం మేము ఒక 5-6 నెలలు కన్ఫ్యూజన్, అధికారుల అలాట్మెంట్ లేకపోయినా, అంతకుముందు రాష్ట్రంగా లేము కాబట్టి ఒక ప్రాతిపదిక, ఆర్థికపరమైనటువంటి ప్రాతిపదిక లేకపోవడం, ఇటువంటి అనేక కన్ఫ్యూజన్స్ మధ్య మా ప్రస్థానాన్ని ప్రారంభించాం. తర్వాత జరిగిన కథ అంతా మీ ముందు ఉంది, ప్రజల మీద ఉంది. ఈ మధ్య రాష్ట్రంలో పొలిటికల్ ఫ్రెగిలిటీ, ఒక అతి ప్రవర్తన, ఒక అసహన వైఖరి చాలా చూస్తూ ఉన్నాం. అది ఏ రకంగా కూడా వాంఛనీయం కాదు. టీఆర్ఎస్ ప్రారంభించినటువంటి ప్రగతి, సంక్షేమం, అనేక మంది కేంద్ర మంత్రులు, అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, స్వయంగా ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి అనేక సందర్భాలలో కొనియాడినారు. ఈరోజు కూడా మీరు చూసినారు, మీరందరూ మీ దృష్టిలో ఉంది. ఎకనామిక్ టైమ్స్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక ప్రముఖ పత్రిక, చాలా పెద్ద మేధావులైనటువంటి అనేక మందితో ఉన్నటువంటి కమిటీ బిజినెస్ ట్రాన్స్ఫార్మరా, బిజినెస్ రిఫార్మరా, ఏదో మొత్తానికి ఒక అవార్డు ఇచ్చింది. రిఫార్మర్ అవార్డు ఇవ్వడం జరిగింది. సంతోషకరమైన విషయం ఏంటంటే గత 4 సంవత్సరాలు 17.17 తెలంగాణ ఆర్థిక ఎదుగుదల. ఇది మేము డిక్లేర్ చేసేది కాదు, ఫైనాన్స్ మినిస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేస్తుంది. వాళ్ళు డిక్లేర్ చేసినటువంటి అధికారికమైనటువంటి ఫిగర్. కాగ్ రిపోర్ట్ ప్రకారంగా అన్ని లెక్కలు తీసి వడపోసిన తర్వాత వాళ్ళు అధికారికంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక 5 మాసాలు గడిచింది. ఈ 5 మాసాలలో రాష్ట్రం సాధిస్తున్నటువంటి ఆర్థిక ప్రగతి 21.96, 21.96. ఇది గ్రోత్, ఆర్థికమైనటువంటి స్టేట్ ఓన్డ్ రెవెన్యూ, రాష్ట్రం యొక్క సొంత ఆర్థిక ఆదాయం పెరుగుదలలో ఇండియాలో మనకు ఏ రాష్ట్రం కూడా చేరువలో లేదు. 10 అబోవ్ ఉన్న రాష్ట్రాలు జస్ట్ 1, 2, 3 ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా సింగిల్ డిజిట్లో ఉన్నాయి, 10 లోపల ఉన్నాయి. మనకు దరిదాపుల్లో కూడా ఎవరు లేరు. రండి నారాయణ గారు ప్లీజ్. సో అట్లా మంచి గ్రోత్తో రాష్ట్రం ముందుకు పోతూ ఉంది. ఇది ఫ్యాక్ట్స్, ఆర్థికపరమైన ఫిగర్స్. కాకపోతే ప్రతిపక్ష పార్టీల రూపంలో చేస్తున్నటువంటి కాకిగోల, పిచ్చి పసలేని ఆరోపణలు చాలా భయంకరమైన పద్ధతిలో జరుగుతూ ఉంది. ఒకే ఒక్క ఉదాహరణ నేను మీకు మనవి చేస్తాను. నీటిపారుదల ప్రాజెక్టుల మీద కోట్ల కలిసి స్టే ఇవ్వడం, స్క్వేర్ టేబుల్స్, రౌండ్ టేబుల్స్ అని బొంద టేబుల్స్ పెట్టి పిచ్చి పిచ్చి పనికిమాలిన దుర్మార్గమైనటువంటి, మోస్ట్ అన్డిజైరబుల్, మోస్ట్ అన్వాంటెడ్, చాలా కురుస వ్యక్తులు, ఏమాత్రం అవగాహన పరిజ్ఞానం లేని వ్యక్తులు
ఇష్టం వచ్చిన రీతిలో ఇష్టం వచ్చిన మాటలు అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. ఈ గ్రోత్ ఎట్లా సాధ్యమవుతుంది? ఇంత పెద్ద గ్రోత్ డెఫినెట్గా చాలా పట్టుదలతోని కడుపు నోరు కట్టుకొని నియంత్రిత విధానంలో హై డిసిప్లిన్తో ప్రుడెన్స్తో పనిచేస్తే తప్ప ఈ గ్రోత్ సాధ్యం కాదు. కొత్త రాష్ట్రం అనతి కాలంలో అతి స్వల్పకాలంలో ఇలా 21.96% గ్రోత్ అచీవ్ కావాలంటే ఇదేం పిల్లలాట కాదు. కాబట్టి ఇంత గ్రోత్తో ముందుకు పోయే రాష్ట్రం కేంద్రంలో ఉన్నది కదా, మా పార్టీ ప్రభుత్వం కాదు, కనీసం మా ఫ్రెండ్లీ పార్టీ కూడా కాదు. మేము వాళ్ళ కూటమిలో లేము. వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ ఇవి, నేను చెప్తుండే ఫిగర్స్ మా ఫిగర్స్ కావు. ఈ గ్రోత్ ఎండార్స్ అవుతూ ఉంటే, కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంటే, దేశంలోనే నంబర్ 1 ఉంటే, తెలంగాణకి ఇప్పటికి దాదాపు ఒక 40 అవార్డులు వచ్చినాయి. అడుకు అవార్డు కావచ్చు, కేంద్రం అవార్డులు, చాలా 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 అవార్డులు వచ్చినాయి. ఇంటర్నేషనల్ అక్లెయిమ్ వచ్చింది మిషన్ భగీరథ లాంటిది. మిషన్ భగీరథ పెడితే దానికి కమిషన్ ఉందన్నమాట. మిషన్ కాకతీయ పెడితే దానికి కమిషన్ అంటారు. అది చెప్పేవాళ్ళు ఎటువంటి దద్దమ్మలంటే 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో వాళ్ళు పాత్రదారులు, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా అనేక పదవులలో. మొత్తం మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ కాకతీయ రాజుల పుణ్యమాన్ని తెలిసినటువంటి వ్యవస్థ ధ్వంసమవుతూ ఉంటే ఈ సన్నాసి ఎవరు కూడా నోరు తెరవలే. కనీసం వాళ్ళ నియోజకవర్గం అభివృద్ధి నిధులన్నా కూడా అవి చేపట్టలేదు. అంత దుర్మార్గంగా వివరించినారు. ఇట్ వాజ్ ఎ టోటల్ క్రిమినల్ నెగ్లిజెన్స్. తత్ఫలితంగా ఏర్పడినటువంటి వాటిని అన్నింటినీ సరిదిద్ది మంచి చేసుకొని పోతూ ఉంటే దాని మీద అవాకులు చెవాకులు ఒక్కటన్న ఆధారం, ఈ రోజు వరకు జరిగినటువంటి వాళ్ళు చేసిన ఆరోపణలలో ఒక్కటన్నా రుజువు చేయాలా, ఒక్కటన్నా కనీసం సాక్ష్యం చెప్పాలి, ఒక ఆధారం చెప్పాలి. నోరుంది కదా ప్రజాస్వామ్యం, పేపర్లు రాస్తాయని చెప్పి ఇష్టం వచ్చిన నోరు ఏది తెలిస్తే అది ఇటువంటి అలిగేషన్ చేస్తూ ఉంటే ఈరోజు జరుగుతున్నది ఏంటంటే, గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం నీటిపారుదల రంగం మీద చేసిన ఖర్చు అక్షరాల 25,000 కోట్లు. అది సాధ్యమయ్యే పని కాదు. మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పిన ఒక అద్భుతమైన అభివృద్ధి దృశ్యం ఆవిష్కరించబడుతుంది. అసలు మన ఇంజనీర్లు అందుకోగలుగుతారా, మన అధికారులు క్యాచప్ చేస్తారా దాన్ని అని అనుమానాలు ఉండేవి. మేము వచ్చే నాటికి అన్ని ఈపీసీ కాంట్రాక్టర్ కనీసం సర్వే చేసే దుర్బినీళ్ళు కూడా లేవు డిపార్ట్మెంట్లో. మళ్ళీ 15-20 కోట్లు పెట్టి మొత్తం సర్వే చేసే సామాగ్రి కొనిచ్చి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓరియంటేషన్ మార్చి నేనే 100,000 రివ్యూలు తీసుకొని టోనప్ చేస్తే రాత్రి 2 గంటలకు 3 గంటలకు కాంట్రాక్టర్ అంటే ఆయనకు డబ్బులు వస్తాయి కాబట్టి పని చేస్తారు. 3 షిఫ్ట్స్ పని తొందరగా చేసుకుంటే తొందరగా డబ్బులు వస్తాయి కాబట్టి. కానీ అధికారులు ఇండియాలో ఏ స్టేట్లో కూడా చేయరు. రాత్రి 12 గంటలకు, 11 గంటలకు, 1 గంటకు. ఎందుకంటే గోదావరి మీద కట్టే బ్యారేజీలు కానీ, కృష్ణ మీద కట్టేటివి కానీ చాలా పెద్ద హై క్వాలిటీతో కడితే తప్ప నిలవడవు. ఆ క్వాలిటీ ఎన్ష్యూర్ చేయాలి. కాంట్రాక్టర్ ఏం చేస్తుండో చూడాలి, మినిట్ టు మినిట్. రాత్రి అర్ధరాత్రి కూడా సైట్ మీద ఉండి రికార్డు చేసేటువంటి స్థాయికి మన ఇంజనీరింగ్ పోయారు ఇరిగేషన్ అధికారులు. ఎంత కష్టపడితే ఎంత పట్టుబడితే గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా టీడీపీ గవర్నమెంట్ ఉన్నా కూడా ఏడిపించారు కరెంటుకు. అందరం కరెంటు కోతలకు బాధపడేవాళ్ళం, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. 35 ఏళ్ళు వచ్చినాయి ఈ రాష్ట్రంలో. 35 ఏళ్ల కింద మొదలైన కరెంటు కోతలు పెరిగినాయి, భయంకరమైనవి. చివరికి పారిశ్రామికవేత్తలే ఇందిరా పార్క్ కాడ ధర్నా చేసే పరిస్థితి ఫిక్కీ ఆధ్వర్యంలో. అంత దురవస్థ. ఇలా మేము ఎంత నిబద్ధతతో పనిచేసి ఎంత అద్భుతమైనటువంటి చర్య తీసుకుంటే ఆ కరెంటు బాగైంది ఇలా రాష్ట్రంలో ఊరికే అవుతుందా? ఆషామాషిగా అవుతుందా? నోటి మాటలతో అవుతుందా? చాలా గొప్పలు అయితే మరి మాకన్నా ముందే ఎందుకు చేయలేదు? చాలా మేధావులు అయితే ఎందుకు జరగలేదు? ఎందుకు చంపింది ప్రజానికాన్ని? 35 years we have worstly suffered in the power front. దాన్ని చక్కగా చేసినాం. దాని మీద విమర్శలు. ఛత్తీస్గఢ్ దగ్గర పోయి మేము కరెంటు కొన్నది ప్రభుత్వం దగ్గర, మేము చేసుకున్నది కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓఎస్. దాంట్లో అవినీతి ఆరోపణ. ఏమైనా మెదడు ఉంటుందా ఉండదా, అసలు తెలుసా, ఏమైనా సబ్జెక్ట్ తెలుసా, నాలెడ్జ్ ఉందా కూడా అర్థం కాని పరిస్థితి. దుర్మార్గమైన విధానం. ఈ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దిగా మరింత ఫ్రెగిలిటీ, మరింత విచ్చలవిడి ఆరోపణలు. అది ఏం చేస్తుందంటే మన గ్రోత్ను కట్టేలు చేస్తుంది, ఆపుతుంది. అధికారులు కూడా కొంత స్థైర్యం కోల్పోయే పరిస్థితి. 6 నెలలైనా సరే తెలంగాణ యొక్క ప్రగతి చక్రం ఆగకూడదు. ఈ డెవలప్మెంట్ ప్రాసెస్ ఆగకూడదు.
ఈ ఆర్థిక పెరుగుదల ఆగకూడదు. అందువల్లనే ఆల్రెడీ ఆ జోన్లోకి వచ్చినాం కాబట్టి 2 రోజులు వెనకైతే ముందైతే ఏందని చెప్పి ఇలా ఎవరైనా త్యాగం చేసినట్టే మేమే చేసినాం, ఎవరు చేయలే, ఎవరికి ఏం పోదు. మా శాసనసభ్యులు, మా మంత్రివర్గం, మాకుండే ఇంకో 4-5 నెలల మాసాల టైంను మేము సాక్రిఫైస్ చేసినాం. తెలంగాణ ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీ యొక్క క్యారెక్టర్. మేము పదవుల కోసం లాలూసి పడలే, పిచ్చి పిచ్చి రాజకీయ క్రీడ చేయలే. ఆ మంత్రులను మార్చి మాటకోసారి మంత్రివర్గం చేంజ్ చేసి ఇది చేసి అది చేసి చేయలే. అట్లా ఒక స్టాండర్డ్గా పనిచేసినాం. తెలంగాణ కోసం అవసరమైన ప్రతిసారి రాజీనామాలు విశ్లేషణం. ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రగతిని, భవిష్యత్తును, మంచి భవిష్యత్తును ఆకాంక్షించి ఎవరైనా త్యాగం చేసినట్టు ఇట్ ఈస్ వి టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ గవర్నమెంట్. ఐ సాల్యూట్ మై ఎమ్మెల్యేస్, ఐ సాల్యూట్ మై మినిస్టర్స్, మై ఎంపీస్. అద్భుతమైన సహకారం వాళ్ళు అందించినారు. ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను చెప్తే కనీసం ఒక్కడంటే ఒక్క ఎమ్మెల్యే కూడా 4 రోజులు చేద్దాం సార్, మన టైం ఉంది కదా సార్ అని అనలే. ఈ మధ్య నేను లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు గోయాడి సార్ అని చెప్పినారు. అందరికీ కూడా నా సహచరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. రాష్ట్రం కోసం ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి నా వెంట, వాళ్ళకి తెలుసు, వాళ్ళు కూడా బాధపడ్డారు నాలాకని. కాబట్టి నిర్ణయం తీసుకున్నాం. ఈ సందర్భంలో నేను గతంలో చెప్పిన మాదిరిగానే సరే అనేక ఊహాగానాలున్నా ఇది చెప్పి తర్వాత నేను ఇది మీకు సప్లై చేయించి మళ్ళీ తీసుకుంటాను. మేము ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను కూడా అనేక సర్వేలు మంచి చెడ్డ అంత చేసి ఎంత అండి 105 మంది అభ్యర్థులను నేను ఇప్పుడు ప్రకటిస్తూ ఉన్నాను. ఇది 105 క్యాండిడేట్స్ డిక్లేర్ చేస్తూ ఉన్నాం. 105 మీకు లిస్ట్ ఇచ్చేస్తారు, వరకు 2 నిమిషాలు ఇచ్చేస్తారు. నేను అనౌన్స్ చేసిన ఓకే ఇచ్చేయండి మిచ్చి. ఇందులో ఈయన తొందరగా ఇవ్వండి, ఫాస్ట్. బ్రదర్ గోల చేయకండి, ఇస్తారు కదా, 1 minute. ఓకే బ్రదర్. సో ఇందులో వివరాలన్నీ మీకు ఇవ్వడం జరిగింది. నేను గతం నుంచి మీకు కానీ మీ ద్వారా ప్రజలకు కానీ చెప్పిన పద్ధతిలో 2 ఎమ్మెల్యేలకు మాత్రమే నేను టికెట్ నిరాకరించడం జరిగింది. మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి చెన్నూరు నియోజకవర్గంలోని సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ సీట్ ఇవ్వలేకపోయినాం మేము. అదేవిధంగా సంగారెడ్డి, కొత్త జిల్లా ప్రకారం సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అందోల్ ఎమ్మెల్యే గారికి నేను అకామిడేట్ చేయలేకపోయినాను. వారితో మాట్లాడినాను, వారికి చెప్పడం కూడా జరిగింది. డెఫినెట్గా మీకు అప్రాప్రియేట్ పొజిషన్ పార్టీ ఇస్తుందని చెప్పినాం. ఒక 5 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల చోట కొంత చర్చ చేసే అవసరం ఉంది కాబట్టి దాన్ని పెండింగ్ పెట్టినాం. అంటే ఈ 7 నియోజకవర్గాలు మినహాయించి పెండింగ్లో పెట్టినటువంటివి మేడ్చల్, మల్కాజ్గిరి, చొప్పదండి, వికారాబాద్, వరంగల్ ఈస్ట్ ఇవి పెండింగ్లో ఉన్నాయి. మిగిలిన అందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా వాళ్ళ సీటు వాళ్ళకే కేటాయించడం జరిగింది. ఎవరికి కూడా మేము నిరాకరించలేదు. ఎందువల్ల అంటే నేను గతంలో కూడా చెప్పినాను, 100% మేము ఎక్కడనో అత్యవసరమైన చోట తప్ప మార్చుకోమని మీకు కూడా నేను చెప్పడం జరిగింది. కొంత ప్రెస్ కూడా స్పెక్యులేట్ చేస్తూ ఉండి ఈ మధ్య కొన్ని ఇంగ్లీష్ పత్రికలు రాసినాయి, అట్లీస్ట్ కేసీఆర్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ 35 to 40 ఎమ్మెల్యేస్. అది ఒక కలకాలం చెల్లలేదు. కాబట్టి అంత వడపోత ఈ కార్యక్రమం ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చిన తర్వాత అనేక సర్వేలు, దాదాపు ఒక 17-18 సర్వేల యొక్క సారాంశం, మాకుండబడే సమాచారం, నాకుండబడే వ్యక్తిగా నాకుండబడే అసెస్మెంటు, పార్టీ రాష్ట్ర కమిటీలో ఉన్న ముఖ్యులు ఎవరైతే ఈ వ్యవహారం చూసినారో వాళ్ళే దీని స్క్రీనింగ్ అంతా చేసినారు. వారందరి సలహాలు సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు సాయంత్రం
నేను ప్రకటించిన 105 మంది అభ్యర్థులకు ఆల్రెడీ ఆదేశాలు వెళ్ళినాయి, ఇంటిమేషన్ వెళ్ళింది. దాదాపు నేను అనుకుంటా 5:30 నుంచి 6:30 మధ్య లేదా 7 మధ్య అందరూ ఆల్రెడీ సిటీకి చేరుకున్నారు. వీళ్ళు ఇంటిమేషన్స్ కూడా పోయినాయి. 5:30 నుంచి ప్రారంభమై 7 వరకు అభ్యర్థుల సమావేశం కూడా జరుగుతుంది. కారణం ఏంటంటే రేపు హుస్నాబాద్లో కూడా నేను మొట్టమొదటి ఎన్నికల సభ టీఆర్ఎస్ అధ్యక్షుని హోదాలో ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, మంచి సమయంలో వేసి మంచిగానే ఉంటుంది, చెడు సమయంలో వేసి చెడుగానే ఉంటుంది. 9th నాడు అమావాస్య వస్తున్నది. 7th రేపు శ్రావణ మాసం శుక్రవారం, మంచి దినం, ప్రశస్తమైనటువంటిది. సో అభ్యర్థులను ప్రకటించుకోవడం, ఒక సభను కూడా స్టార్ట్ చేయడం. తర్వాత ఏంటంటే కొంచెం పితృపక్షాలు వస్తున్నాయి, పిత్రమాసం వస్తుంది, మనందరికీ తెలుసు. అవి కొద్దిగా మంచి రోజుల కింద పరిగణించారు. కాబట్టి ఈ కార్యక్రమం అంతా ముగించుకొని పోవాలా. అభ్యర్థులు కూడా వాళ్ళు పోయి అక్కడ వాళ్ళ కార్యక్రమం చేరుకుంటారు. ఎన్నికలు కూడా వీలైన తొందరగా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. అవి కూడా చాలా ఊహాగానాలు రాస్తున్నారు. అంత ఊహలు అవసరం లేదు, అంత కన్ఫ్యూజన్ కూడా అవసరం లేదు. రాజ్యాంగం ప్రకారంగా ఖచ్చితంగా చేసేయాలి. ఎర్లియెస్ట్ పాసిబుల్లో చేయమని చెప్పి అనేక సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఎవరికి కూడా కన్ఫ్యూజన్ అవసరం లేదు. నాకుండే పరిజ్ఞానం మేరకు అక్టోబర్ మొదటి వారంలో ప్రాసెస్ బిగినై ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసి నవంబర్లో ఆల్మోస్ట్ ఎలక్షన్ జరిగిపోతుంది. డిసెంబర్ మొదటి వారంలో ఫలితాలు ప్రకటించే ఆస్కారం ఉంటుంది. ఇది నాకున్న పరిజ్ఞానం. మీకు ఎవరికి తెలియదు, నేనేం తెలియనియలే, మీరేం అనుకోవద్దు. మీరు చాలా ప్రయత్నాలు చేసిన కానీ తెలియలేదు మీకు. ఎందుకంటే నేను స్వయంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారితో మాట్లాడినాను, మిగతా 2 ఎలక్షన్ కమిషనర్లతో మాట్లాడినాను. ఆషామాషికి చేయరు కదా. నేను పర్సనల్గా మాట్లాడినాను. మన చీఫ్ సెక్రటరీని కూడా తోలిచ్చి మాట్లాడించినాం. ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ గారు కూడా మాట్లాడినారు. అన్ని విషయాలు కూడా కూలంకషంగా వాళ్ళతో చర్చ కూడా చేసినాం. రాష్ట్ర ప్రభుత్వ పరంగా మన సంసిద్ధతను కూడా తెలియజేసినాం. పద్ధతి కాబట్టి అన్ని ఏర్పాట్లు జరిగినాయి. ఇక మీరు కూడా స్పెక్యులేషన్లు బంద్ చేయండి, అయిపోతాయి ఎలక్షన్లు, ఆగాయి. అభ్యర్థులు పోయి వాళ్ళ పని చేసుకుంటే మంచిది. ఏ నెలలో అవుతుంది, ఈ నెల 10 రోజులు వెనుకనో ముందో ఖచ్చితంగా 4 రాష్ట్రాలతో పాటే జరుగుతాయి. మాకున్న సమాచారం మేరకు 4 రాష్ట్రాలు ఏంటంటే అన్ని రాష్ట్రాలు బంద్ పేజీలనే ఉంటాయి. ఒక మధ్యప్రదేశ్